సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తున్న ఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఒక్క ఓటు కూడా లేని కమ్యూనిటీలకు రిజర్వేషన్లు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లా పేరూరు గ్రామంలో ఇదే పరిస్థితి ఉండడంతో ఒక్క నామినేషన్ కూడా వేయలేదు గ్రామస్తులు. గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేకుండా గ్రామ సర్పంచ్ వార్డులు ఎస్టీకి రిజర్వ్ కావడంతో పంచాయతీ కోర్టుకు ఎక్కింది. అనుముల మండలం పేరూరు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు గ్రామస్తులు. గ్రామంలో కేవలం ఒక్కరే ఏసీ అభ్యర్థి ఉండడంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా గ్రామ పంచాయతీలో 8 వార్డులు ఉండగా వాటిలో 4 వార్డులు ఎస్టీకి రిజర్వ్ కావడంతో ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. రవీందర్ అన్న నేను పేరూరు నుంచి. మా విన్నపం ఏమనగా పేరూరు గ్రామంలో ఒక ఎస్టీ ఓటు కూడా లేదు, ఒక ఎస్టీ ఇల్లు కూడా లేదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తండాలన్నీ గ్రామ పంచాయతీలుగా చేశారు. ఆ పక్షంలో పేరూరు గ్రామం నుంచి ఒక ఎస్టీ ఓటు కానీ ఎస్టీ ఇల్లు కానీ లేదు. కాబట్టి దీన్ని ఎస్టీ రిజర్వ్ అయింది సర్పంచ్గా. దాన్ని పునరాలోచించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. అనుమల మండలం పేరూరు గ్రామం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నా పేరు కొండూరు శోభన్ బాబు. మా పేరూరు గ్రామంలో ఎస్టీ మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది. ఎస్టీ పాపులేషన్ అనేది మా ఊర్లో అసలు లేదు, ఒక్క కుటుంబం కూడా లేదు. ఆ ఎస్టీ రిజర్వేషన్ రావడం వలన మాకు అసలు 4 వార్డులు వచ్చినాయి. ఆ 4 వార్డులు కూడా ఎస్టీ లేరు. మాకు బీసీ, ఓసీ, ఎస్సీ ఈ 3 కేటాయించిన ముగ్గురే ఉన్నారు. మేమందరం గ్రామ ప్రజలు అన్ని పార్టీలు కలిసి కూర్చొని దండోరా వేయించి ఎన్నికలని బహిష్కరించినాం. అందులో భాగంగా శుక్రవారం రోజు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇంకా బెంచ్ మీదకి ఈరోజు వస్తుందని మేము భావిస్తున్నాం.